ప్రస్తుతం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆయన మరణానికి మేము కారణం అన్నాడు. ఆయన మీద మేము కేసులు పెట్టామన్నాడు. ఎస్, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా. కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు. దాన్ని చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇదేమి దాపరికం కాదే? ఇదేమన్నా అన్యాయమా? ఇదేమన్నా అక్రమమా? ఇదేమన్నా హెరాస్మెంటా? ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నా అంట. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏం కావాలని అడుగుతా ఉన్నా. కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నా, విద్యార్థి దశ నుంచి. అంత పిరికోడేం కాదు, మేము కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు. ఆయన ఉరివేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు. సవాలు చేసి చెప్తున్నా, ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు, చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు, నేను చూడండి అన్నాడు. దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రం దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ్ అయ్యాడు. సేవ్ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి, అయ్యా మన చావు బతుకుల మీద ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, వచ్చి మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే, ఆ దుర్మార్గం నేను పలకరించను కోడెల శివప్రసాద్ని అని చెప్పావు నువ్వు. అది తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. అపోజిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారని అంటున్నారు, కానీ నా పార్టీ నన్ను సపోర్ట్ చేయటం లేదు, ఇంకా మరణమే శరణ్యమని మరణానికి వెళ్ళాడు తప్ప పిరిగ్గా వెళ్ళలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి 100కి 100 నారా చంద్రబాబు నాయుడే కారణం. ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం తెలియకపోవచ్చు, నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా. ఆ కోడెల శివప్రసాద్ని కూడా మీరు చూశారుగా. కోడెల శివప్రసాద్ అనగలిగాడా? ఏమన్నాడు అది? కోడెళ్ల శివప్రసాద్ అంట. అంటే పేరు మర్చిపోయాడు, లేకపోతే గుర్తులేదో, ప్రేమ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు నిజంగా నీకు కోడెల కుటుంబం మీద ప్రేమ ఉంటే, కోడెల మీద అభిమానం ఉంటే చూద్దాంగా. రేపు నిర్ణయాలు చేయబోతున్నావుగా, కృష్ణుడు చాలామంది తిరుగుతున్నారుగా. ఆ నిర్ణయాలు కోడెల కుటుంబానికి అనుకూలంగా ఉంటాయో వ్యతిరేకంగా ఉంటాయో మీరే చూస్తారు. నేను చెప్పనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కోడెల కుటుంబాన్ని ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు. మరొకసారి చెప్తున్నా, కోడెల శివప్రసాద్ గారు మా రాజకీయ ప్రత్యర్థి. ఆయన మీద మేము ఎప్పుడు పోరాటం చేశాము, దానిలో వాస్తవం. అయితే అంతకన్నా ఎక్కువ నేను విమర్శించదలుచుకోవాలా, ఎందుకంటే కోడెల గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలన గురించి నేను మాట్లాడచ్చు, కానీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన చేతిలో నేను ఒకసారి ఓడిపోయాను, నా చేతిలో ఆయన ఒకసారి ఓడిపోయాడు. ఆయన దివంగతుడయ్యాడు, స్వర్గస్థుడయ్యాడు. స్వర్గస్థుడైనటువంటి కోడెల శివప్రసాద్ గురించి నేను విమర్శలు చేయటం ధర్మం కాదని, ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ మై అపోనెంట్. ఇదివరకు ఉన్నటువంటి అపోనెంట్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, అందువల్ల ఆయన విమర్శ చేయదలుచుకోలేదు. ఆ సందర్భం వస్తే మాత్రం చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దానితో పాటు అనేకమైన ఆరోపణలు నా మీద ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా ఏమంటాడు, నేను వ్యక్తిగతంగా ఎవరిని ఆరోపణ చేయను, కానీ ఏమంటాడు, ఆంబోతు రాంబాబా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, ముసోడంటేనే నీకంత కోపం వచ్చిందే? మొత్తం అయిపోయినాడు 75, 74 వస్తే నేను ఆంబోతున్నా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను నిన్ను అనొచ్చా? నీ రాజకీయ జీవితం అంతా, మళ్ళా చెప్తున్నా, నీ రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేయడం తప్ప ఏమన్నా ఉందంటే? నీకు అసలు ప్రజాదరణ ఉన్న నాయకుడివేనా? ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, ఎక్కడొచ్చావు, నన్ను ఆంబోతు అంటున్నావా? నేను కూడా మనం చేస్తున్నా. ఆమె చాలా ఆరోపణలు చేశాడు. మైనింగ్లోగా చేశానంట, అపార్ట్మెంట్లోగా చేశానంట, ఇంకా ఏవేవో చాలా. అది భూములు కొంటే ఏది మన
హౌసింగ్ స్కీమ్కి భూములు ఇస్తే దానిలో 10 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు కాజేశానంట. నా నియోజకవర్గ ప్రజలకు తెలియదా? నేను మనవి చేస్తున్నానయ్యా. చంద్రబాబు నాయుడు నీకు తెలుసో తెలియదు, ఎవడో ఇస్తే కాగితం చదివో నాకు తెలుసు. ఆ కాగితం మొత్తం చదువుతున్నాడు వరుసనే. అయ్యా నేను చెప్తున్నా, నేను శాసనసభ్యుడు కాకముందు ఈ సత్యనపల్లిలో ఒక్కడు కూడా అపార్ట్మెంట్ కట్టుకోలేకపోయాడు. ఎందుకంటే ధైర్యం లేక, క్యాష్ కావాలని అందరూ డిమాండ్ చేస్తున్నారని. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఎంతమంది అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు, ఎంతమంది రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు ఇబ్బంది లేకోకుండా. నన్ను అంటున్నావు నువ్వు మైనింగ్లోగా చేశానంటున్నావు, అక్కడగా చేసి అంటున్నావు, ఇక్కడగా చేసి అంటున్నావు, చాలా ఆరోపణలు నువ్వు చేస్తున్నావు. నేను మనవి చేస్తున్నా, గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా, నీకన్నా నీ కొడుకు కన్నా కోడెల శివప్రసాద్ కన్నా నిన్న చేరారే నీ చుట్టూరా ఉన్నటువంటి కృష్ణులు వారికన్నా 100 రెట్ల నీతిమంతుణ్ణి నేను నా గుండెల్లో నుంచి చెప్తున్నా. చంద్రబాబు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరగకూడదని, తెలుగుదేశం వారికి కూడా అన్యాయం జరగకూడదని భావించేటటువంటి సంస్కారమైనటువంటి వ్యక్తిని నేను తప్ప మరొకటి కాదని కూడా మనం చేస్తున్నాం. చాలామంది అన్నారు మా వాళ్ళు కూడా ఏమైనా తెలుగుదేశం వచ్చినా కూడా పని చేస్తున్నారంటే వాళ్ళకి బిల్లులు కావాల్సి వస్తే వాళ్ళకి పడితే వాళ్ళు కష్టపడితే వాళ్ళకి ఇచ్చేసాను. అడిగితే అక్కడ అన్యాయం చేయలేదే, అక్రమం చేయలేదే. నన్ను అన్యాయం చేశాను, అక్రమం చేశానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంతేకాదు మా తమ్ముడు కనపట్లేదంట. మొన్నటిదాకా మా తమ్ముడు ఉన్నాడంట, మా తమ్ముడు కనపట్లేదంట. దీనిలో చిదంబరం రహస్యం ఉందండి. ఎస్, నేను మనం చేస్తున్నాను. నా తమ్ముడు నేను ఎన్నికల్లో నిలబడ్డప్పుడు వచ్చాడు, నాకు సహాయంగా ఉన్నాడు. నా అల్లుడు వచ్చాడు, నా 3 కూతుళ్ళు వచ్చారు, నా అల్లుళ్ళు వచ్చారు. కనపడరిక మళ్ళీ ఎన్నికల్లోనే కనపడతారు. నాకు ప్రచారం చేయడానికి వస్తారు. ఎందుకని నేను అన్నిళ్ళు తిరగలేను కాబట్టి. అయ్యా మేము రాంబాబు గారి తమ్ముడిని, అయ్యా మేము రాంబాబు గారి అల్లుడిని, అయ్యా రాంబాబు గారి కూతురు, నేను వచ్చి ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమానికి వస్తాను తప్ప ఇటువరకు లాగా కుటుంబ సభ్యులు దోచుకోవడానికి ఈ అంబటి రాంబాబు ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో అంగీకరించడు అనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. దానికంట చిదంబర రహస్యం అంట. నా తమ్ముడు కనపడకపోవడం ఒక చిదంబర రహస్యం అంట. అయ్యా మీ తమ్ముడికి నీకున్న చిదంబర రహస్యం ఏంటి చెప్పు? మీ తమ్ముడు కనపడుతున్నాడా? మీ తమ్ముడు ఎమ్మెల్యే చేశాడే? మీ తమ్ముడు నీకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరాడే? ఇవాళ కనపట్టలేదే? ఏమిటా చిదంబర రహస్యం చెప్పని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా ద్రోహంగా, అన్యాయంగా, అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు అనేక రకాలుగా మాట్లాడారు. అంతేకాదు 5 లక్షల రూపాయలు చెక్ వస్తేనంట 2.5 లక్షల కమిషన్ అడిగానంట. నేను ఏమిటి అన్యాయాన్ని అడుగుతా ఉన్నా. ఆ విషయాన్ని ఇంతకు ముందే చెప్పా. 2.5 లక్షల రూపాయలు వైశాస్యత ఇప్పించాను వాళ్ళ మట్టి పని కోసం, వాళ్ళని దాన్ని ఏమంటారు పూడ్చిపెట్టడం కోసం నేను ఇప్పించాను 5 లక్షల రూపాయలు. నేను ఇంకోటి మనవి చేస్తున్నా, దానిలో ఒక అతను 2 చనిపోయారు. ఒక అతనికి నేను 2.5 లక్షల రూపాయలు ఇప్పించాను. ఎవరతను ఇక్కడ వచ్చాడు ఇందాక, రోసయ్య, ఇప్పించాను నేను 2.5 లక్షల రూపాయలు. ఈ 2.5 లక్షలకి వాటికి వీటికి కక్కుర్తి పడే స్వభావం కాదు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. నా డిపార్ట్మెంట్కి వచ్చి పోలవరం డయాఫ్రమ్ వాలంటే ఇల్లు తిరిగిందంట. చాలా సందర్భాల్లో నేను చెప్తూ వచ్చా, పోలవరం మరొక్కసారి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలవరం అనేది కుంటుపడింది. ఎందుకోసం కుంటుపడింది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుంటుపడిందా, లేక చంద్రబాబు నాయుడు చేసినటువంటి తెలివి తక్కువతనం వల్ల కుంటుపడిందా? చర్చ